నేడు తెలంగాణ ప్రభుత్వానికి ధరణి కమిటీ నివేదిక ఇవ్వనుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇవ్వనున్న రెవెన్యూ మంత్రి అందజేయనున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ధరణిలో శాశ్వత మార్పులతో పాటు రెవెన్యూ చట్టంలో మార్పులపై ప్రత్యేక కమిటీ నివేదికను సిద్ధం చేసింది. దాదాపు 5 సార్లు భేటీ అయిన ధరణి కమిటీ సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కలెక్టర్ల నుంచి రిపోర్ట్ తీసుకుంది. వాటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో ధరణిపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ధరణికి సంబంధించి ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ మంత్రి ఈ ధరణి ఇష్యూకి సంబంధించిన ప్రత్యేక నివేదిక కూడా అందజేయబోతున్నట్టుగా వివరాలు అందుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్ బీసీ. మొత్తానికి ధరణి కమిటీలో నెలకొన్నటువంటి ఇష్యూస్ ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించింది. దానిలో భాగంగా ధరణి 5గురితో ఉన్నటువంటి ధరణి కమిటీని నియమించింది. దాదాపు 5 సార్లు ఈ ధరణి కమిటీ వివిధ ఇష్యూస్ పైన భేటీ అయ్యింది. పర్టికులర్ గా మార్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఇబ్బందులు, ధరణి వల్ల నిషేధిత జాబితాలకు వెళ్ళినటువంటి భూముల వివరాలు, భూదాన్ భూములు, అసైన్ భూములు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పట్టా భూములు తదితర ఇష్యూస్ పైన ఒక పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను రెడీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం ఈ నివేదికని ధరణి కమిటీ ద్వారా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన అఫీషియల్ గా అయితే ఎలాంటి అంశం బయట రాకపోయినా బట్ ఇవాళ సాయంత్రం వరకు అయితే ఈ ధరణి మధ్యంతర నివేదిక అయితే మాత్రం కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా ధరణి చట్టంలో కొన్ని సవరణలకు సంబంధించిన విషయంలో ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లుగా గుర్తించింది. దాంతో పాటుగా 20 లక్షల ఎకరాలకు పైగా రైతుల భూములు ఇప్పటికి కూడా హోల్డ్లో పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి దీర్ఘకాలిక ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని ధరణిని కొనసాగిస్తూనే ధరణిలో ఉన్నటువంటి చట్టాన్ని సవరించడం వల్ల రైతులకు కానీ ఇతరత్ర వ్యక్తులకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు